ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాదిలో ఇది మూడోసారి ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ఈ రకమైనటువంటి ప్రమాదాలు, ఘోరాలు, తొక్కిసలాటలు ఎప్పుడూ జరగలేదు. శ్రీకాళహస్తి శ్రీ బుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట 9 మంది మృత్యు, పలువురికి గాయాలు. శ్రీకాకుళం కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది, పలువురికి గాయాలు. 1-8 జనవరి 2025లో తిరుమల తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీలో తొక్కిసలాటలో 6 మంది ప్లస్ 40 మందికి పైగా గాయాలు. అలాగే 2-30 ఏప్రిల్ 2025లో సింహాచలం చందోత్సవాల క్యూ లైన్లో నాసిరకము గోడ కడితే అది చిన్నపాటి వర్షానికి కూలి 7 మంది 3-1 నవంబర్ 2005లో కార్తీక మాసము ఏకాదశి శ్రీకాకుళము కాశీ బుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది మృత్యు, 50 మంది పైగా గాయాలు. దరిద్రపు దిక్కుమాలిన కూటమి ప్రభుత్వంలో పుణ్యక్షేత్రాలకి వెళ్ళే భక్తులకు డైరెక్టుగా గాక ఆ దేవుని దర్శనానికే పంపిస్తున్నారు. డైరెక్ట్గానే ఆ దేవుని దర్శనానికే పంపిస్తున్నారు. ఇవి కాకుండా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 14 జూలై 2015లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట 29 మంది మృత్యు. 31 మార్చి 2018లో ఒంటిమిట్ట రాములవారి కళ్యాణ మండపానికి కూలి, టెంపరవరీ షెడ్ 4 మృత్యు, 60 మందికి తీవ్ర గాయాలు. ఈ దిక్కుమాలిన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఈయన ప్రభుత్వంలో భక్తులంతా సర్వనాశనమై చనిపోతున్నా ఈయన తీసుకుండే విధానాలు సరిలేవు. ఈ కూటమి దరిద్రము. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ దేవునికి వెళ్ళినా పాపం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి. వీళ్ళు ప్రజలకు చేసే సౌకర్యం లేని ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళకు వసతులు కల్పించకుండా వీళ్ళు చేసేటువంటి దుర్మార్గమైన పనులకు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకు ఈ కూటమి ప్రభుత్వము దరిద్రమైన పాలన ఇస్తూ ఎక్కడ ఏ స్వామి దగ్గరికి పోయినా, ఏ మీటింగులకు పోయినా, ఎక్కడ దర్శనాలకు పోయినా, లాస్ట్కు బస్సుల్లో వెళ్ళిన ఈ కాళ్ళు
ఈ కాలు పెడితే, చంద్రబాబు గారికి కాలు పెడితే అతివృష్టి అనావృష్టి ఎక్కడ చూసినా విధ్వంసమే. ప్రజలకు సేవ చేసేది ఉండదు. చెప్పేటన్నీ మంచి మాటలు, చేసేటన్ని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలన. ప్రజలకు చేసేది ఏదన్నా ఉంది అంటే ఒక చంద్రబాబు నీతులు చెప్తాడు, ఆయనే పాటించడు. దీనికోసం ఎక్కడ చూసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడికి సాటు ఎవ్వరు లేరు. అన్నీ మోసాలే, అంతా ప్రజలకు వ్యతిరేకమైన పనులే. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు చూడండి, ఇందరు భక్తులు టెంపుల్లకపై ఈ విధంగా చనిపోతూ ఉంటే ఒక టెంపుల్లో అయినా ఒక్కరికన్నా న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయిన వ్యక్తులను ఆ టెంపుల్లో తొక్కిసలాటలో చనిపోతే ఆ 80 ఏళ్ళు వయసున్న వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేస్తావా? అది ఒక ప్రైవేట్ టెంపుల్, ఆ ప్రైవేట్ టెంపుల్లో చనిపోయినారని చెప్పడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నా. ప్రజలు దేవుని కోసం వెళితే, ప్రజలు దేవ దర్శనాని కోసం వెళితే వాళ్ళు ఈ మాసంలో వాళ్ళు ఉన్న భక్తికి ప్రభావానికి చూసి నీవు వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా? డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఏపీ స్టేట్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నా. ప్రజలకు మేలు చేయడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారా? ప్రజలు నాశనం చేయడానికి మీరు రాజకీయాల్లోకి వచ్చారా? అయ్యో పాపం, టెంపుల్లో లాస్ట్కు టెంపుల్లో కూడా ఈ విధంగా జనాలను చంపేస్తున్నారే. మీకు సిగ్గు, శరము, మానము, మర్యాదలుంటే డిపార్ట్మెంట్ని వాళ్ళకెందుకు సపోర్టుగా నిలబెట్టడం లేదు? నీవు చేసే స్కాములు, అడ్డ లిక్కర్ ప్లాన్స్, మైనింగ్ ప్లాన్స్, నీ దందాలు, నీ వ్యవహారాలకు మొత్తం మీ ఇళ్ళ దగ్గర సెక్యూరిటీ కావాలా? మీకు సెక్యూరిటీ కావాలా? అన్యాయం చేసినటువంటి పనులన్నీ కాపాడడానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడ కానీ మీరు సదుద్దేశంతో ప్రజలకు వాళ్ళు సేవ చేయడమో రక్షణ ఇవ్వడానికి ఉపయోగపడడం లేదని మనం చేసుకుంటున్నాం. అయ్యా సీఎం గారు, ఇప్పుడైనా తెలుసుకోండి, మించిపోయింది లేదు. ఇలాంటి అరాచకాలు, టెంపుల్లో జరుగుతున్నటువంటి అరాచకాలు పగడ్బందుగా తీసుకొని ఇకనైనా జరగకుండా చూసుకోవాలని నేను మనం చేసుకుంటున్నా. ఒక పక్క తుఫాన్ వచ్చి జనాలు నాశనం అయిపోతున్నారు, ఒక పక్క టెంపుల్కి పోయిన వాళ్ళు ఎక్కడెక్కడే కూలిపోతున్నారు, ఒక పక్క నిన్నేమన్నా ఎదిరిస్తే సక్కంగా జైల్లోకి వెళ్తున్నారు, మీ కొడుకును ఒక మాట అంటే జైల్లో ఉంటారు. వీళ్ళంతా బలేది ప్రజలే. ఒక కొత్త సిద్ధాంతం కనిపెట్టగలిగిన మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఓ సీఎం గారు, అరాచకానికే మా ఓటు. ఎవరైతే అరాచకం చేస్తారో వాళ్ళు నా మనుషులు. ఏపీ స్టేట్లో ఎక్కడున్నా వారిని నేను కాపాడుతా. వాళ్ళకు ఎంత ఫండింగ్ కావాలని ఇస్తా, వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నా నేను రక్షిస్తా. నాకు వాళ్ళే కావాలని వాళ్ళకు కావాల్సినటువంటి అనువైనటువంటి
ఒక పాంప్లెట్ తయారు చేసి నువ్వు ప్రజల్లోకి వెళ్ళమని నేను మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.